ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందన మరణాతలండి. అందరూ బాగున్నారు కదా? మరి ప్రతిదినము కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మా యొక్క వర్తమానాలు వింటూ చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు బలపడుతూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్న మీ అందరినీ బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మరి ఈ దినం కూడా ఒక చక్కని వర్తమానం ద్వారా దేవుని యొక్క మాటలు కొంత సమయం మనం అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు మనం అందరం కూడా విందామండి. అయితే వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మౌనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నిలబడి నాలో ఏ గొప్పతనం లేదునైనా, ఏ మంచితనం లేదునైనా నాలోని మానవస్వరాన్ని మరుపరిచి మీరే మీ దైవస్వరంతో సూటిగా తేటగా మాట్లాడండి ప్రభా. వినే చెవులను పరిశీలించే హృదయాలని నాకు మాకు అందరికీ దయచేయండి అయ్యా తండ్రి ప్రభా. తండ్రి నా నోట మీ మాట ఉంచండి అయినా, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినున్న ప్రకారం నీ మాటలు శ్రద్ధగా విని ఆధ్యాత్మికంగా బలపడడానికి మీ సహాయం అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే, భక్తుడైన యోబు గారు రెండంతలుగా ఆశీర్వదింపబడడానికి గల కారణాలు ఈరోజు మన వాక్య లేఖనంలో తెలుసుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో యోబు గారి గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయండి. ఊజు దేశమునందే అంటే ఒక దేశంలో ఒక మనుష్యుడు గురించి దేవుడు ప్రత్యేకింపబడిన ఒక మనిషి కోసము, యోబు గారి కోసము ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏంటి అని మనం వాక్య లేఖనంలో పరిశీలించినట్లయితే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మరి దేశంలో ఒక్క మనుషుడు ఉన్నాడా అంటే కాదండి, అనేక మంది ఉన్నారు. కానీ అనేక మందిలో ప్రత్యేకింపబడిన వారిగా యోబు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ దేశం అంతటిలో యోబు గారు ఎలా ఉన్నారంటే, మరి భయభక్తులు కలిగిన వాడిగా, ముందుగా యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఆయన తూర్పు దేశాల్లోనే బహు ధనవంతుడిగా ఉన్నట్లుగా కూడా వాక్యం సెలవిస్తుందండి. అంత గొప్ప ధనవంతుడు. ఆయన కుటుంబంలో చూసినట్లయితే ఆయనకి 7 కుమారులు, అలాగే 3 కుమార్తెలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎంతగానో ఆయన చక్కగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మరి తన కుటుంబ పరంగా అవ్వచ్చు, అందరూ కూడా తన బిడ్డల్ని అరుణోదయంలో లేచి భక్తి జీవితంలో నడిపిస్తూ, వాళ్ళు దేవుణ్ణి ఎక్కడ దూషించుకుంటున్నారేమో, వాళ్ళ హృదయంలో ఏ పాపం చేస్తారేమో అని ఉదయం అనే వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేయడము, దహన బలులు అర్పించడము, ఇవన్నీ మనం పరిశుద్ధ లేఖనాల్లో మరి చాలా చక్కగా మరి మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఈ యోబు గారు రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నారంటండి. ఏంటి ఇంత ఆశీర్వాదం ఉన్నా కూడా ఇంకా డబుల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, ఒకటండి, అతను దేవుడు పెట్టిన పరీక్షలో మరి విజయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఒక బిడ్డ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే, మరి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఏంటండి, దాని మధ్యలో ఒకటి ఉంటుంది, ఏంటి, ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే, మంచిగా పాస్ అవుతేనే మరి ఇంకో నెక్స్ట్ స్టెప్కి
మనం చేరుకోగలుగుతాం. ఏదైనా సరే అంతే, 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవుతేనే ఇంటర్లోకి వెళ్తారు, ఇంటర్ పాస్ అవుతే డిగ్రీలోకి వెళ్తారు. ఇది కాకుండా మనం ఒక స్టెప్ వేయాలంటే ఫెయిల్డ్ అయిపోయామంటే ఎంత మాత్రం ఆ పరీక్షలో మనం విన్ అవ్వపోయామంటే, విజయం పొందలేకపోతే అక్కడే మనము ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోబు గారు కూడా రెండంతలుగా ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈయన కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మరి విజయం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ముందుగా మనము ఈ యోబు గారికి పెట్టిన పరీక్ష గురించి మనం ముందుగా వాక్య లేఖనాల్లో నుండి చక్కగా కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి వాక్యంలో మనం చూసినట్లయితే ఇతను తూర్పు దేశాల్లోనే ధనవంతుడని చెప్పుకున్నాము. 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారని మనం చెప్పుకున్నాం. అంతేకాదండి, ఈయన చాలా బహు ధనవంతుడని చెప్పుకున్నాం కాబట్టి ఆయనకి 7,000 గొర్రెలు ఉన్నట్టుగా 500 జతల ఎడ్లు, అలాగే 3,000 ఒంటెలు, 500 గాడిదలు, అలాగే బహుమంది పనివారు కలరని మరి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చక్కగా ఆ యొక్క వాక్యంలో రాయబడి ఉంది. వాక్యం విన్న ప్రతి దేవుని బిడ్డలారా, చాలా చక్కగా యోబు గారి జీవితం కొనసాగుతుంది. యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించుచు, అరుణోదయమున లేచి అందరి కొరకు ప్రార్థించుచు, తన కుటుంబ వారిని చక్కని నడవడికలు నడిపిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నాడు. మరి యోబుని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడంటండి. అయితే ఒక దినమున ఏం జరిగింది అని వాక్యంలో మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అయితే దేవుని యొద్దకు ఒకరోజు ఎవరు వచ్చారంటే సాతాను వచ్చాడు. సాతాను వచ్చి, మరి దేవుడు ఎక్కడి నుండి వచ్చావంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఈ సన్నిధికి వచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వాటి వాడెవడును లేడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. స్వయంగా దేవుడి నోట నుండే మాట వచ్చింది ఏంటంటే, యోబు వంటి వాడు ఈ లోకంలోనే నేను ఎవరిని కూడా చూడలేదు. యోబు సంగతి నువ్వు ఆలోచించావా? అందరినీ నేను ఇలా చేశాను, నేను ఇలా నీ భక్తి జీవితం నుంచి తప్పించానని చెప్తున్నావు కదా. యోబు జీవితంలో నువ్వు చూసినట్లయితే, యోబు అతని జీవితంలో దేవుని విడిచిపెట్టువాడైతే కాదు, భయభక్తులు గలవాడు, న్యాయవంతుడు, చెడుతనములు విసర్జించినవాడు అని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అప్పుడు 9వ వచనంలో రాయబడి ఉంది, అని అడుగగా అపవాది, యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. మనకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకు యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయ్యాడంటే, మనం అనుకోవచ్చండి, అతనికి ధనం ఉంది, అతనికి డబ్బు ఉంది, అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందుకే దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి దేవుని దూషించట్లేదు, దేవుని ఒక మాట కూడా అనట్లేదు, చక్కగా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాడేమో అని మనం కూడా అనుకుంటాం. అదేవిధంగా అపవాది కూడా అనుకుంటున్నాడు ఏమనంటే, నీవు అతనికి అన్నీ ఇచ్చావు కదా అది అడగగా, అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు ఏం చేసావు? ఇచ్చి మళ్ళీ వాటికి కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. మరి ఏం చెప్పాడండి? నువ్వు అన్నీ ఇచ్చావు, అందుకే ఆయన నీ యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు అతన్ని ఆశీర్వదించావు, అతని చేతిని ఆశీర్వదించావు, అతని పనులను ఆశీర్వదించావు, అందుకే ఆయన బహుగా నిన్ను స్తుతిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు 11వ వచనంలో, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇప్పుడు గనుక నువ్వు ఆ యోబు దగ్గరికి వెళ్ళి యోబుని మొత్తితే గనుక, తన దగ్గర ఉన్నన్ని కూడా తీసుకుంటే గనుక, నీ ముఖం మీద ఆయన ఏం చేస్తాడు? నేను దూషిస్తాడు అని చెప్పి సాతాను, అపవాది దేవునితో చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి వెంటనే నచ్చింది ఈ మాట. ఎందుకంటే యోబు అలాంటి వాడు కాదని దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, అయితే నేను నీకు హక్కిస్తున్నాను, తన ప్రాణమును తప్ప నువ్వు దేనినైనా కూడా ఏం చేయొచ్చు, తనని
కావాల్సింది ఏదైనా నువ్వు తీసుకోవచ్చు, దేని మీదైనా నీకు హక్కిస్తున్నాను, యోబు ప్రాణం మీద తప్ప అన్నిటిని కూడా నువ్వు ఏ విధంగా చేసినా పర్లేదు, యోబు నోటి నుంచి ఆ మాట చెప్పించు అని దేవుడు కూడా ఆసక్తితో చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోబు గారు ఏ మాట చెప్పాడనేది, ఏ మాట చెప్పారు అనేది మనం ఈ బైబిల్లో మరి వాక్య లేఖనాల్లో గమనిద్దాము. అయితే సాతాను ఏం చెప్పాడండి దేవునితో? నేను అతని నోటి నుండి దేవుని దూషించేలా చేస్తాను, నిన్ను దూషించేలా చేస్తాను, అతడు భయభక్తులు గలవాడు కాదని నిరూపిస్తానని దేవుని యొద్ద నుండి వెళ్ళాడంటండి. వెళ్ళిన అపవాది మరి ఒక్కొక్క ప్రయత్నం చేయడం ప్రారంభించాడంట. ఒక్కొక్కటిగా ఏం చేశాడంటే ఆ యొక్క యోబు నోటి నుండి దేవుని దూషించే మాటలు రావడానికి తనకు కలిగిన ప్రయత్నాలన్నీ కూడా సాతానుగాడు ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు, ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రతి అటాక్ చేస్తూ ఉన్నాడంట. తన నోటి నుండి దేవుని దూషించే మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. మరి మొట్టమొదటిగా ఏం చేశాడంటే యోబుకున్నటువంటి ఆస్తుపాస్తులు, తనకున్నవన్నీ కూడా ఏం చేశాడంటే తీసుకున్నాడు. మొట్టమొదటి అటాక్ ఏంటంట, మొట్టమొదటి ప్రయత్నం ఏంటి అని అంటే యోబుకున్నవన్నీ కూడా ఏం చేశాడంటే సాతాను వశం చేసుకున్నాడు, అన్నీ తీసేసుకున్నాడు. అయితే వాక్యంలో మనం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, యోబు గారు పనివారు ఒక్కొక్కరిగా ఎప్పుడైతే సాతాను పైనుంచి కిందకు వచ్చాడో మరి ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నాడో, మొదటి ప్రయత్నంగా ఏమనుకున్నాడంటే యోబు యొద్ద నుండి అన్నీ తీసుకోవాలని. అందుకే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఎద్దులు గాడిదలు ఏం చేశాయంటే షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయారు. వేటినండి? ఎద్దులను అలాగే గాడిదలను షెబాయిలు వచ్చి ఏం చేశారంటే వాటి మీద పడి వాటిని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారు, వాటిని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పనివారందరినీ కూడా హతం చేశారు, మరణించేలా చేశారు. అయితే మరి ఉన్నటువంటి ఒక్క పనివాడు తప్పించుకొని వచ్చి ఈ విషయం చెప్తున్నాడు. అయ్యా మరి యజమానుడా ఏమైందంటే అక్కడ ఇలా షెబాయిలు వచ్చి ఏం చేశారంటే షెబాయి ఎద్దుల మీద గాడిదల మీద పడి వాటిని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. అయితే పనివారిని కూడా ఏం చేశారు, హతం చేశారు. నేను ఒక్కడిని తప్పించుకుని వార్త చెప్పడానికి నీ దగ్గరికి వచ్చానని చెప్పాడు. అయితే యోబు మొదటిగా ఎద్దుల్ని గాడిదల్ని పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి చెప్తూ ఉండగానే మరొక వ్యక్తి పరిగెట్టుకుని వచ్చి చెప్తున్నాడు ఏమనంటే అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను కాల్చివేసింది. అక్కడున్న పనివారిని కూడా ఏం చేస్తుందంట, కాల్చివేసింది. ఇప్పుడు ఏమేమైపోయినాయి, ఎద్దులు అయిపోయినాయి, గాడిదలు అయిపోయినాయి, అలాగే అగ్ని ఆకాశం నుండి వచ్చి గొర్రెలు కూడా ఏమైపోయినాయి, గొర్రెలు అక్కడ ఉన్న పనివారు కూడా చనిపోయారు. అయితే ఆకాశం నుంచి పడుతున్న అగ్నిని తప్పించుకుని నేను ఒక్కడనే పరిగెట్టుకుని వచ్చి నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఈ విషయం ఈ వ్యక్తి చెప్తూ ఉండగానే మరొక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, కల్దీయులు 3 సమూహాలుగా పడి ఏం చేశారంట, ఒంటెలను ఏం చేశారంట పట్టుకుని వెళ్ళిపోయారు, పనివారిని ఖడ్గం చేత చంపారు అని మరి ఇంకో వ్యక్తి చెప్తున్నాడంట. ఈ వ్యక్తి చెప్తూ ఉండగానే మరొక వ్యక్తి పరుగున వచ్చి చెప్తున్నాడు ఏమనంటే అయ్యా మరి నీ అన్న ఇంటిలో భోజనం చేయుచున్నటువంటి నీ 7 కుమారులు 3 కుమార్తెలు భోజనపు బల్ల మీద ఉండగానే అరణ్యములో నుండి ఒక సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద పడి మరి అందరూ కూడా అక్కడికక్కడే కూలిపోయేలా మరణించారయ్యా, నీ యవ్వన బిడ్డలు అక్కడికక్కడే మరణించారని చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను మొదటి ప్రయత్నం ఇదే అనుకున్నాడు, తనకున్నవన్నీ తీసేసుకోవాలని. ఒకేసారి ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు అన్నీ కూడా సమస్తము పోయినాయి. అంతకన్నా తన ప్రాణంగా ప్రేమించుకున్న తన పిల్లలు కూడా, కన్న బిడ్డలు కూడా ఏమైపోయారండి, మరణించారు. అయితే ఆ బిడ్డలు మరణించారు, అలా అందరూ కూడా పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి, పనివారు పోయారు, తన ఇల్లు పైన అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. నిరాశతో ఉన్న యోబు నోటు నుండి ఇప్పుడు ఏం రావాలంట, దేవుని దూషించే మాటలు రావాలి. ఇంత భక్తి చేస్తున్న నాకు ఈ శ్రమ ఏంటి ప్రభువా అని దేవుని నిందించాలి. ఆ మాటల కొరకు సాతాను ఏం చేస్తున్నాడంట, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు యోబు చెప్పిన మాటను విని మరి మనకి సాతాను గడి కూడా ఆశ్చర్యం
సహాయం కలుగుతుందండి. అది ఏంటి అని అంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనంలో దేవుని వాక్య ఈ విధంగా రాయబడి ఉంది. మనం చూసినట్లయితే 20వ వచనంలో కూడా చదువుకున్నప్పుడు ఇవన్నీ వినంటండి చనిపోయారు, పిల్లలు చనిపోయారు, అన్నీ చనిపోయినాని ఆ యొక్క పనివారు వచ్చి చెప్పినప్పుడు 20 వచ్చిన అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను అప్పుడు అంటండి తనకున్న బాధను బట్టి, ఎవరికైనా బాధే కదా, పిల్లలు పోతే ఆస్తి పోతే, ఆ బాధను బట్టి తన వస్త్రాలు చింపుకున్నాడు, ఏడ్చాడు, తల వెంట్రుకలను గొరిగించుకున్నాడు, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటున్నాడంట. ఆ ఏమంటాడో అన్న మాటకి ఏమంటాడు, యోబు నోటి నుంచి దూషించే మాటలు ఏమొస్తాయని ఆతృతగా సాతాను వింటున్నాడంటండి. అంతేకాదు దేవుడు కూడా వింటున్నాడంట. ఆ వింటున్న మాటలు, చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఈ మాట విన్నప్పుడు మనకి కన్నీళ్ళు ఆగవండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు చెప్పని మాట యోబు గారు చెప్పడం జరిగింది. నేను నా తల్లి గారు, నిజమేంటి, మనం ఏమైనా రింగ్స్ పెట్టుకుని వస్తామా, ఏమన్నా ఆస్తిపాస్తులతో వస్తామా, నీ పేరున ఒక ఇల్లు రాయించుకుని వస్తావా, ఏమి రాము, దిగంబరిగా మనం ఈ లోకంలోనికి వస్తాము. నేను దిగంబరిగా నేను వెళ్ళిపోతాను, అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. దేవుని దూషిస్తాడేమో, దేవుడిని అవమానపరుస్తాడేమో, నీ ఇంత భక్తి చేస్తున్నా దేవుడు ఇలా చేశాడేంటి అంటాడేమో అని సాతాను ఎదురు చూస్తున్నాడంటండి. కానీ ఇతని నోటి నుండి దేవుని దూషించే మాట రాకుండా దేవుని మహిమపరిచే మాటలు వచ్చి దేవుని ఇంకా ఘనపరిచాడంటండి. శోధనలో కూడా, శ్రమలో కూడా, బాధలో కూడా అన్ని పోగొట్టుకున్న యోబు అన్ని పోయినా కూడా నా దేవునికే మహిమ కలుగునుగా కానీ దేవుని స్తుతించడం జరిగింది. 22వ వచనంలో రాయబడింది, ఈ సంగతులలో ఏ విషయమందును, ఏ సంగతులలో అన్ని పోగొట్టుకున్న ఈ సంగతులు జరిగినప్పటికీ కూడా ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, ఏ పాపము కూడా చేయలేదు. దేవుడు అన్యాయము చేశానని ఎప్పుడు కూడా చెప్పలేదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, నీ దగ్గర అన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు, నీ దగ్గర నుంచి దేవుడు అన్నీ దూరం చేసినప్పుడు మనం అంటామండి, ఏమంటాము, నా దేవుడు ఇలా చేశాడేంటి, నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేశాడేంటి అని మన నోటి నుండి పాపం చేస్తాము, దేవుని దూషిస్తాం, నిందిస్తాం, అన్నీ ఇచ్చినప్పుడే చచ్చుకొస్తాం, ఏమీ లేనప్పుడు దేవుని విడిచిపెడతాము. కానీ యోబు గారు ఏం చేశారో తెలుసండి, అన్నీ ఇచ్చింది నువ్వే ప్రభువా, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, ఇక్కడ ఉన్న ఏమి తీసుకెళ్ళిపోయినా కూడా నీ నామానికే మహిమ కలుగునుగా కానీ దేవుని ఎంతో గొప్పగా మహిమపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు అని. మనము ఏదైనా శోధన వచ్చినప్పటికీ కూడా ఆ శోధనలో కూడా దేవుని విడిచిపెట్టే వారికి ఉండకూడదు. నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి ఇంకా మరింతగా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏం చేయాలంటే తప్పకుండా శోధన మనం సహించాలి. యోబు గారు రెండంతలుగా ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన ఏమయ్యారంటండి, గొప్పగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న మనం కూడా ఏం చేయాలంటే యోబు గారి వలె మనం అందరం కూడా ఏం చేయాలండి, మనకున్నవి పోయినప్పటికీ కూడా మనం దేవుని విడిచిపెట్టే వారిగా మాత్రము ఉండకూడదు. మొట్టమొదటిగా సాతాను ప్రయత్నించాడు, ఆ ప్రయత్నంలో విఫలమైపోయాడు. మరి రెండవదిగా ఇంకో విధంగా ప్రయత్నించాలనుకున్నాడు. అదేంటంటే మరి శారీరకంగా బలహీనపరిచాడు, ఫిజికల్ అటాక్ అనమాట. ఫిజికల్గా తను బలహీనపరిచాడు, ఫిజికల్గా అతన్ని బలహీనపరిచాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మనం యోబు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం ఇక్కడ చదువుకున్నప్పుడు స్పష్టంగా దేవుని వాక్యం రాయబడుతుంది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండెను.
ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది ఏమనంటే, మరి తన శరీరం అంతా కూడా ఏమైనదంటండి, బాధాకరమైనటువంటి పుండ్లతో నింపబడి ఉంది. అయితే ఒక మనిషి తన ఆస్తులు పోయినా తట్టుకోగలడు, కానీ తన శరీరం బలహీనత వస్తే మనం వెంటనే ఏం చేస్తామండి, దేవా నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో, ఎందుకు ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని దేవుడి పైన మనం నిందలు వేస్తూ ఉంటాము, దేవుణ్ణి మనం దూషిస్తూ ఉంటాము. మన శరీరం బలహీన పడినప్పుడు మనం తట్టుకోలేము. కానీ యోబు గారు ఎంతగా సహించారంటే, ఎంత ఓర్పు కలిగిన వ్యక్తి అని అంటే, మరి ఇతను అంటున్నాడు దేవుడు పెట్టిన పరీక్షలో ఆ సమయంలో కూడా అంటున్నాడు ఏమనంటే, ఆ బాధని సహించుకుంటూ బూడిదలో కూర్చుని చిల్లా పెంకులతో ఏం చేస్తున్నారంటే, గోకు కొనుటకైనను అతని గోర్లు కూడా లేక ఆ ప్రదేశంలో కూడా కురుపులు భయంకరంగా తన యాతనకరంగా తన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా దేవుని దూషిస్తాడేమో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ సాతానికి మళ్ళీ ఏం చేశాడంట, అపజయము కలిగింది. ఈ యొక్క వ్యక్తి యోబు గారి నోటు నుండి మాత్రం ఏం రాలేదండి, ఒక్క దూషణకరమైన మాట అయినను అతని నోట రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం అంతా బాధగల కురుపులతో నింపబడి ఉంది. అతడు ఒళ్ళు గోగుకొనుటకైనను చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండెను. అంత భయంకరమైనటువంటి బాధని భరిస్తూ కూడా అప్పుడు కూడా దేవుని నామానికి ఏం చేస్తున్నారండి, మహిమను చెల్లిస్తున్నారు, దేవుని నామాన్ని స్తుతులు చెల్లిస్తున్నారు. ఈరోజు వాక్యం విన్నప్పుడు దేవుని బిడ్డలారా, శరీరం బలహీన పడినా కూడా దేవా మనం దేవునికి ప్రార్థించాలే తప్ప ఇలా చేసావేంటని మనము నిందించేవారిగా మనం ఉండకూడదు. మరి దేవుని నిందించినటువంటి యోబు గారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి. మరి మూడవదిగా, మరి రెండవ ప్రయత్నంలో కూడా సాతాను గారు విఫలమయ్యాడు. మూడవదిగా అపవాది ఏం చేస్తాడంటే, ఇంకొక్కరు ఉన్నారు, ఎవరండి, అందరూ పోయారు, పని వాళ్ళు లేరు, కుటుంబంలో పిల్లలు లేరు, అలాగే తనకు ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది, కానీ భార్య మాత్రం మరణించలేదు. ఇంకా ఈ భార్యను వాడుకున్నాడు, బంధువులు వాడుకుంటున్నాడు సాతాను. చాలామంది అంతే, మనం చర్చికి వస్తున్న సమయంలో అప్పుడే బంధువులు వస్తూ ఉంటారు. ఎందుకంటే సాతాను గాడు మనకి చర్చికి ఆటంకపరచడానికి చేస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు మీతో మాట్లాడే సమయం కాదు నాది, నేను మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తానని చెప్పి మనం ఏం చేయాలంట, ముందుగా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మందిరానికి వచ్చే సమయంలో సాతాను ఎన్నో ఆటంకాలు మనకు కలిగిస్తాడు. ఈ యోబు గారి వల్లే మనం కూడా చేయాలండి. యోబు గారి భార్యలోకి దూరి సాతాను గారు అంటున్న మాట ఏంటంటే, అక్కడే 9వ వచనంలో రాయబడింది, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకా నువ్వు యథార్థతను వదలకయ్యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనేను. ఏమంటుందండి, తన భార్యలో సాతాను గారు దూరి చెప్తున్నాడు ఏమనంటే, నీవు ఇంకెందుకు ఎన్నాళ్ళు ఈ భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఉంటావు, నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపోవచ్చు కదా అని చెప్తున్న సమయంలో మరి యోబు గారు ఒక మాట అంటారండి, అందుకు అతడు మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, ఇప్పుడు దాకా ఇంత ఇల్లును అనుభవించాము, ఇంత ఆస్తిపాస్తులు అనుభవించావు, ఇంత చక్కని ఆహారాన్ని తిన్నావు, ఇంత జీవితాన్ని మంచి జీవితాన్ని దేవుడిచ్చినప్పుడు ఆనందంగా అనుభవించాము కదా, కీడును కూడా మనము అనుభవించుతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. యోబు గారి నోటి నుంచి అప్పుడు కూడా ఏం రాలేదంటండి, ఏ దూషించే మాట, దేవుని వ్యతిరేకించే మాట రాలేదు. మరి యోబు గారి భార్య వచ్చి చెప్తున్నప్పటికీ కూడా యోబు గారు మాత్రం ఎంత మాత్రం ఏమనలేదండి, నేను దేవుని దూషించను, నా దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు, మేలు చేసినప్పుడు ఆ మేలులను నువ్వు ఆనందంగా అనుభవించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంట, దేవుడు పెట్టినటువంటి ఈ కీడును కూడా మనం ఏం చేయాలి, అనుభవించదగదా అనేను. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు చేసిన మేలుల్లో మనం ఎంతో సంతోషంగా తీసుకుంటాం. ఒకసారి దేవుడు మనకి పరీక్ష పెట్టడానికి ఏదైనా చేసినప్పుడు దేవుని దూషిస్తాం, ఎందుకు ప్రభు ఇలా చేసావు, ఎందుకయ్యా నా జీవితంలో ఇలా చేసావు అని మనం అంటూ ఉంటాం కదండి. మరి మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా, ఇద్దరు యవన మగపిట్టల్ని ఇద్దరిని కూడా, తన ఇద్దరు అబ్బాయిల్ని కూడా పోగొట్టుకున్నప్పుడు ఏమన్నారండి, దేవుని నామానికే
మహిమ కలుగును గాక అని దేవుణ్ణి ఆ సమయంలో కూడా స్తుతించారు. ఎందుకు ఇలా చేశారు అని అంటే ఆనాటి యోబులాగే వాళ్ళు కూడా బిహేవ్ చేశారు. ఈరోజు మనం కూడా చెయ్యాలి అలాగే. ఎందుకంటే ఇచ్చినప్పుడు సంతోషపడే మనము దేవుడు పెట్టిన ప్రతి ఒకవేళ ఇబ్బందిని కూడా మనం ఏం చేయాలంటే శోధని కూడా మనం సహించాలి. అప్పుడు దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వాదం ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు దేవుడు చేసిన పనిలో నిర్ణయంలో ఏమి ఆయన ఆలోచనలు ఆయన చిత్తం జరిగించడమే మన యొక్క పని. ఒకవేళ దేవుడు ఎందుకు చేశాడో ఆయన ప్రణాళికలు వేరేగా ఉంటాయి. ఆయన ప్రణాళిక ఆయన చిత్తానికి మనము ఏం చేయాలంటే అండి విలువను ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే 4వదిగా స్నేహితుల ద్వారా ఏం చేశాడంట సాతాను ప్రయత్నించాడు. 3వదిగా భార్య ద్వారా. ఈరోజు కుటుంబంలో కూడా చాలామంది నీ చర్చికి వెళ్ళిపోతున్నావా, మరి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావా, నీకేం పని ఉందని చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇంకా మీకు పని లేదా, ఎప్పుడు చర్చి అంటారని బంధువుల్లో నుండి నీ దేవుడు నీకేం చేశాడు అని మరి సాతాను గాడు విని దూరి చాలామందిలో నుండి మనతో ఎట్కారంగా మాట్లాడేలాగా, అవమానించేలా, దూషించేలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో అవును నా దేవుడు నాకేం చేశాడు అని అనుకోకూడదు. కానీ నా దేవుడు ఈ లోకంలో ఏం చేసినా చేయకపోయినా ఇహమందు ఆనందం కొరకు, ఇహమందు కావలసిన ధనము కొరకు నేను పోరాడట్లేదు. నాకు నా దేవుడు నిత్య రాజ్యంలో ఒక బంగారు ఇల్లు నాకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమున, మరి అబ్రహాం గారి కుడి పార్శ్వమున నేను ఆ బంగారు రాజ్యంలో నేను కూడా కూర్చుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనము ఈ లోకం కొరకు మనం పరిగెత్తొద్దు. కానీ దేవుడు అంటాడు మొదట నా నీతిని రాజ్యమును వెతికినప్పుడు మీకు ఈ భూలోకంలో కావాల్సినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. ఈరోజు వాక్యం విన్నప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన రీతిగా మనం కూడా ఏం చేయాలంటే మనమందరము కూడా ఏం చేయాలంటే మనకు వచ్చిన శోధనలు కూడా సహిస్తూ మనం ఏం చేయాలండి, ఎవరైనా మనల్ని ఎగతాళిగా మాట్లాడినా ఏమి చేసినా కూడా మనం అందరం కూడా సహించుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏమనంటే నా దేవుడు నాకు ఏం చేశాడో తెలుసా, ఆయన దగ్గర నాకు చోటు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణుతుడా మహోన్నతుడా మా సకల ఆశీర్వాదం నాకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్య తండ్రి, నాతో ఉండి ప్రభా, నాలో ఉండి ప్రభా, నీ బిడ్డలతో మాట్లాడి మాటలు బట్టి నీకు కొందనాలు ప్రభా. ఎస్సే ఎంతగా ఈ భక్తులు తండ్రి ప్రభా నీలో ఎదుగుతున్నారో ప్రభా, రీతిగా ప్రభా మేమందరం కూడా చక్కని జీవితాన్ని జీవించి నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి సాక్షార్థంగా తండ్రి ప్రభా మేమందరం నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండేలా సహాయం చేయండి అయ్యా. ఈ టీవీ ముందు ప్రభా తండ్రి లైవ్లో ప్రభా ఎంతమంది అయితే తండ్రి ఎస్సే ప్రభా తండ్రి ప్రభా మరి ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రభా, ఎస్సే అందరినీ నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి అవసరతలు మీరే తీర్చండి ప్రభా. వారికి ఉన్న ప్రతి బంధకం నుంచి మీరే విడిపించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. నీ బిడ్డలు కూడా తన యోబు గారి వల్లే చక్కని జీవితాన్ని జీవించి రెండంతలుగా వాళ్ళు ఆశీర్వదింపబడే భాగ్యం దయచేయండి. ఫలభరితంగా ప్రతి జీవితాలను మీరు ఉంచి మహిమ పొందుకోమని ప్రభా మా ప్రార్థనలు ఏమైనా తప్పులు పొరపాట్లు ఉండి క్షమించి సంఘంలో ప్రతి బిడ్డని తండ్రి ప్రభా నీ ముందు తండ్రి ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము నమ్మ పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాతండి. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందన మరణాతలు. అందరికీ మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.